హాయ్ అండి, వెల్కమ్ టు లీషియస్ కిచెన్. నేను ఈరోజు మనకు ఎంతో ఈజీగా అండ్ సింపుల్గా అయిపోయే పనీర్ బటర్ మసాలా అనేది చేసి చూపిస్తున్నాను. అండ్ అగైన్ మన ఇంట్లో అవైలబుల్గా ఉండే పదార్థాలతో మాత్రమే నేను ఇది చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఒక బాణల్లో ఆనియన్స్ వచ్చేసి ఒక 2 పెద్దవి కట్ చేసుకోండి. అండ్ టొమాటో వచ్చేసి పెద్దవైతే ఒక 3, చిన్నవైతే ఒక 4 కట్ చేసుకోండి. అండ్ టొమాటో మాత్రం హైబ్రిడ్ టొమాటో, ఇది బెంగళూరు టొమాటో అని కూడా అంటారు కదా, అదే వేసుకోవాలి. నాటి టొమాటో కొంచెం పుల్లదనం వస్తుంది, సో అందుకే మనం హైబ్రిడ్ టొమాటో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. ఆ నీళ్ళు వేసుకున్నాక ఇలా మూత పెట్టేసి కొద్దిగా ఉడకనివ్వండి. ఇలా కొంచెం టొమాటో ఎరగడ కొంచెం ఉడపట్టినాక దాంట్లో ఒక 15 to 20 క్యాష్యూ నట్స్ వేసుకోండి. ఈ క్యాష్యూ నట్స్ వల్ల మన కర్రీ చాలా మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో క్యాష్యూ నట్స్ వేసుకోవాలి కంపల్సరీగా. అండ్ అగైన్ దీంట్లో ఒక చిన్న చెక్క అండ్ అగైన్ ఒకటి యాలక్కాయ వేసుకోండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది దీనికి. అండ్ అగైన్ టేస్ట్ కూడా కొంచెం బాగా కమ్మగా వస్తుంది, అందుకని మనం ఇది యాడ్ చేసుకుంటాము. ఇవి 2 యాడ్ చేసుకొని కొంచెం టొమాటోస్ మెషీగా అయినాక ఇంకా ఒక 5 to 10 minutesలో ఆఫ్ చేస్తాం. మనంగా ఒక చిన్న అల్లం ముక్క అండ్ అగైన్ ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటాం. దీంట్లో యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 minutes ఉన్నాక ఈ కర్రీ కింద ఆఫ్ చేసేసేయండి. ఆఫ్ చేసి చల్లార్పించి పక్కన పెట్టుకోండి. చూడండి, ఈ ఆనియన్ అండ్ టొమాటోది బాగా ఉడికింది కదా. సో ఇది ఉడికినాక ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇంకొక బాణలు తీసుకొని అందులో ఆయిల్ కొంచెం బటర్ వేసుకొని వేడి చేసుకోండి. వేడి చేసుకున్నాక ఒక ఆనియన్, హాఫ్ ఆనియన్ తీసుకోండి. హాఫ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేయండి ఆయిల్లో. ఈ ఆనియన్ కొంచెం వేగినాక, అంటే మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చినాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి ఒక 1/2 tablespoon వేసుకుంటాము. అండ్ ఈ కర్రీలో ఎక్కువ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోము, ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ టేస్ట్ డామినేట్ చేస్తుంది కర్రీని. సో ఇది ఎక్కువ వాడము పనీర్ బటర్ మసాలాలో, అందుకని కొంచెంగా వేసుకుంటాము. చూడండి, ఇలా కలుపుకున్నాక 1 teaspoon కారం యాడ్ చేసుకోవాలి. దీంట్లో కారం కూడా నీట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ టొమాటో పేస్ట్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటాము. దీంట్లో యాడ్ చేసుకోగానే ఇలా పైకి ఎగురుతుందండి, ఇలా ఎగరకుండా కొంచెం మూత పెట్టుకోండి. కొంచెం గ్రేవీ అనేది థిక్ అయినాక అలా వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం కొంచెం ఉప్పు అండ్ కొంచెం షుగర్ కూడా వేసుకుంటామండి. షుగర్ వేయడం వల్ల బాగా కమ్మగా వస్తుంది ఈ కూర అనేది. అండ్ కొంచెం ఉడికించుకోండి. షుగర్ వేసినాక మూత పెట్టేసి ఒక 5 minutes ఉడికించుకోండి. దాని తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు అండ్ 1 teaspoon ధనియాల పొడి అండ్ 1/2 tablespoon వచ్చేసి గరం మసాలా వేసుకుంటామండి. అండ్ ఇంకొక 1/2 tablespoon కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాము. దీనివల్ల మంచి కలర్ వస్తుంది గ్రేవీకి. ఇప్పుడు చూడండి, ఇదన్నీ యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక కొంతసేపు మూత పెట్టేసి వదిలేసేయండి. ఇంకా గ్రేవీ అనేది కొంచెం థిక్ అవుతుంది అనగా, అంటే మసాలాలంతా బాగా కలిసిపోయింది అన్న టైంలో మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటామండి. ఒక పెద్ద టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకోండి. గ్రేవీ మీకు కొంచెం నీళ్ళగా కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ చపాతీలోకి అయితే ఇలా కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది, అందుకని ఒక చిన్న టీ గ్లాస్ అంత యాడ్ చేయండి, ఎక్కువ ఏం అవసరం లేదు. అండ్ ఇప్పుడు మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వండి. ఈ మసాలా అంతా కొంచెం దగ్గరకు అవుతుంది అనగా ఇప్పుడు మనం దాంట్లో ఒక 250 grams పన్నీర్ వేసుకుంటామండి.
ఒక ప్యాకెట్ వస్తుంది కదా, అది వేసుకుంటాము. పనీర్ వచ్చేసి దీంట్లో ఈ కర్రీలో కానీ కొంచెం ఎక్కువసేపు ఉడికిందంటే మరి ముక్కలు ముక్కలుగా అయిపోతుంది. సో ఎక్కువసేపు ఉడకకూడదండి. ఇది ఇంకా కర్రీ ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుంది అనగా పనీర్ వేయాలండి. అండ్ పనీర్ వేసుకున్నాక కొంచెం కసూరి మేతి కూడా ఈ టైంలో యాడ్ చేసుకోండి. కసూరి మేతి వల్ల గ్రేవీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. అండ్ అగైన్ కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇలా కానీ వేసుకున్నారంటే ఇంకా మీ పన్నీర్ బటర్ మసాలా అనేది చాలా ఈజీగా అండ్ అగైన్ కొన్ని ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిపోయిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేశారంటే మీ పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయిందండి. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.